Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 296. మర్నాడు ఉదయాన్నే దక్ష, కర్ణ ఇద్దరు ఫ్రెష్ అయ్యి వెడ్డింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళిపోగానే హమ్మయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మన ఏర్పాట్లు మనం చేయాలని బామ్మ చెప్పడంతో, నేను రెడీ అని వీక్ష చెప్పడంతో, నేను కూడా రెడీ అన్నాడు విరాజ్. ఈలోపు దీక్షిత, విరాట్ కూడా రావడంతో, వచ్చారా, అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు కదా, అందుకే పిలవడం బాగోదని పిలవలేదు అనగానే, మీరు పిలవకపోయినా వాడికి సంబంధించిన ప్రతి దానికి రాకుండా ఉండలేనని నీకు తెలుసు కదా నానమ్మ అని విరాట్ చెప్పాడు. నాకు తెలుసురా, నీలాంటి స్నేహితుడు దొరకడం వాడి అదృష్టం అని బామ్మ విరాట్ బుగ్గలు పట్టుకుని చెప్పి, పదండి త్వరగా డెకరేట్ చేద్దాం, ముందే చెబితే సక్సెస్ అవ్వడం లేదు కాబట్టే అలా సర్ప్రైజ్‌గా కార్యం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అని చెప్పింది బామ్మ. దక్ష, కర్ణ ఇద్దరు ఒక్కొక్క ఇంటికి వెడ్డింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ మధ్యాహ్నం రెస్టారెంట్‌లో లంచ్ చేసి మళ్ళీ దగ్గరలో ఉన్న కొంతమంది బంధువుల ఇంటికి వెడ్డింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తే, ఆలోపే ఇల్లంతా డెకరేట్ చేసేసి రూమ్ మాత్రం ఒక గంట ముందు డెకరేట్ చేస్తే సరిపోతుంది, పువ్వులు వాడిపోకుండా ఉంటాయని డిసైడ్ చేసుకున్నారు. ఈలోపు దంపతి తాంబూలాలు ఇప్పించాలని, పూబంతి ఆటలు, ఉంగరాల ఆటలు ఆడించాలని వాటి కోసమే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిగో నానమ్మగారు, మీరు చెప్పినట్టుగా ఫ్లవర్ డిజైన్‌లోనే రింగ్ చేయించాను. ఉంగరాల ఆటకి ఇది సెట్ అవుతుంది కదా అని విరాజ్ అనగానే, చాలా బావుంది అని బామ్మ తీసుకుని దాన్ని జాగ్రత్తగా పెట్టింది. అలాగే దంపతి తాంబూలాల కోసం భోజనాలు కూడా రెడీ చేయించి, చుట్టుపక్కల ముత్తైదువులని సాయంత్రం రమ్మని మరీ పిలిచారు. ఇంట్లో ఆడవాళ్లు ఆహ్వానం ఇచ్చేసి వచ్చారు. సాయంత్రం 7 అవుతుంటే దక్ష అలసటగా కిటికీ ఆనుకుని కూర్చోవడంతో, ఏమైంది, టయర్డ్‌గా ఉందా అనగానే, చాలా అలసిపోయాను కన్నా అని అంటూ ఉంటే, సరే మన ఇంటికి వెళ్దామా అన్నాడు. ఎందుకు, 11:00 వరకు డిస్ట్రిబ్యూట్ చేద్దాం, రేపటికి కాస్త వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాల్సిన వాళ్ళ క్వాంటిటీ తగ్గుతుంది అని చెప్పడంతో, సరే అని అంటూ ఉంటేనే బామ్మ ఫోన్ చేస్తూ ఉండడంతో, నాని ఫోన్ చేస్తుంది అంటూ లిఫ్ట్ చేశాడు కర్ణ. హలో నాని అని అంటూ ఉంటే, నానమ్మ కాదు నేను అని సంగవి అనగానే, ఏంటక్కా అని అడిగేసరికి, నానమ్మ కాలు జారి కింద పడిపోయిందిరా అనగానే, వాట్ అని షాక్ అవ్వడంతో, ఏమైంది అని దక్ష కూడా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటేనే, నేనిప్పుడే వస్తున్నాను అంటూ కార్ యూ టర్న్ తీసుకున్నాడు శాడిస్ట్ బాబు.
ఏమైంది కన్నా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావని దక్ష అడుగుతూ ఉంటేనే నాని కాలు జారి కింద పడిపోయిందంట అనగానే, ఏంటి? పాపం కావ్య పెళ్లి దగ్గరకొస్తున్నప్పుడే అమ్మమ్మ గారికి ఇలా జరగడం ఏంటి? దీన్ని అపశకునంగా భావిస్తారేమో అనగానే, అక్కడ నాని కాలు జారి కింద పడి ఇబ్బంది పడుతుంటే ఈ టైంలో అపశకునం అది ఇది అని మాట్లాడతావేంటి? ఒకవేళ నిజంగా వాళ్ళంతా ఫీల్ అయితే వాళ్ళిష్టం. అలాంటి వాళ్ళ ఇంటికి కావ్య కోడలుగా వెళ్ళకపోవడమే మంచిది అని అంటూ శాడిస్ట్ బాబు స్పీడ్‌గా డ్రైవ్ చేశాడు. అలా అని ఎలా అనుకుంటామండి? పాపం కావ్య, ఆ అబ్బాయి ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు. మీరైతే నన్ను వదలకుండా పెళ్లి చేసుకునే వరకు పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రేమించొచ్చు. అందరలా కాదా అనగానే ఆమె వైపు కోపంగా చూసి, ఓకే. ఏదో ఒకటి చేద్దామని అంటూ ఇంటికి స్పీడ్‌గా వెళ్ళాలన్న తొందరలో స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటేనే నెమ్మదిగా డ్రైవ్ చేయండి. మనం స్పీడ్‌గా వెళ్ళినా, తొందరగా వెళ్ళినా అమ్మమ్మ గారు బెడ్ రెస్ట్ తీసుకునే వరకు ఆవిడ కాలు సెట్ అవ్వదు. ఈలోపు మనకేది అవ్వకూడదు అని దక్ష చెప్పడంతో కాస్త స్పీడ్ తగ్గించాడు కర్ణ. ఇంతలో సడెన్‌గా ఏదో వాళ్ళ కార్‌కి అడ్డంగా రావడంతో సడెన్ బ్రేక్‌తో ఆపేసి ఇడియట్స్ కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుపుతున్నారా? బ్రేక్ వేయకపోయి ఉంటే పైకి పార్సెల్ అయ్యేవాడివి అని కోపంగా కర్ణ అరుస్తూ ఉంటేనే, అందులో నుంచి ఉదయ్ కిందకి దిగేసరికి ఉదయ్ అని దక్ష కంగారు పడుతుంటేనే, "నువ్వు కార్‌లోనే ఉండు" అంటూ విండోస్ క్లోజ్ చేసి కార్ డోర్ ఓపెన్ చేసి దిగాడు శాడిస్ట్ బాబు. ఉదయ్‌కి బుద్ధి చెప్పి, అక్కడ మా నాన్నమ్మ కాలు జారి కింద పడిపోయింది. ఆ టెన్షన్‌లో నేను వెళ్తుంటే మధ్యలో పానకంలో పుడకల్లాగా నువ్వెందుకురా? అయినా ఎన్ని సార్లు నా చేతిలో తన్నులు తిన్నా కూడా నీకెందుకురా సిగ్గురాదు? అనవసరంగా వచ్చి నడుము పనికి రాకుండా చేసుకున్నావు. ఇక నీకు లైఫ్ లాంగ్ బెడ్ రెస్టే. తినడం, కడుక్కోవడం అన్నీ మంచంలోనే చేయాలి. ఎదవ అని ఇంటికి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు శాడిస్ట్ బాబు. ఇంట్లో కార్ పార్క్ చేసి దిగి చూసేసరికి ఇల్లంతా లైట్స్ వెలుగుతూ ఉండేసరికి ఇద్దరు అయోమయంగా చూస్తూ కావ్య పెళ్లి దగ్గరకొస్తుంది కదా! డెకరేషన్ చేసినట్టున్నారు. ఈలోపు అమ్మమ్మ కాలు జారి కింద పడినట్టున్నారు అని అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి అందరూ నవ్వుకుంటూ పూల మాలలు కడుతూ ఉండడంతో నానమ్మ ఎక్కడా అని అడిగాడు కర్ణ. ఇదిగో ఇక్కడే, ఇదిగో నీకు గ్రీన్ టీ, దానికి కాఫీ అంటూ ఇద్దరికి గ్రీన్ టీ, కాఫీ ఇవ్వడంతో నాన్నమ్మ నువ్వు కాలు జారి కింద పడ్డావన్నారు అనగానే, అలా చెప్తే గాని మీరింటికి రారని ఇలా ప్లాన్ చేశాం అనగానే, ఎందుకింటికి రమ్మని పిలిస్తే వస్తాం కదా అని అన్నారిద్దరు. వస్తారు. ఎప్పటికో మీ పనంతా పూర్తయిన తర్వాత కానీ అంత టైం ఇప్పుడు లేదు. మీరీ టైంకే రావాలి. అందుకే ఇలా చెప్పమని నేనే చెప్పాను అని పెద్దావిడ చెప్పడంతో, కానీ ఎందుకమ్మమ్మా? మీ మనవడు ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా? అంది దాక్ష. ఆ టెన్షనంతా ఇప్పుడు నేను చెప్పే విషయం వినగానే పోతుందిలే అని బామ్మ చిలిపిగా నవ్వేసరికి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.